యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతియాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ మనము ఈ యొక్క కీర్తనలు మనం చూస్తే దావీదు గారు ఈ యొక్క కీర్తనను రాసి ఉన్నారు. మనము కొంత ఈ యొక్క దావీదు గారు ఈ యొక్క కీర్తనను రాసిన సందర్భాన్ని మనము కొంత గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఈ యొక్క కీర్తన స్టార్టింగే వాళ్ళు టైటిల్ కూడా ఇచ్చారు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఒకసారి మనం ఈ యొక్క దావీదు వెళ్తున్న సిచ్యువేషన్ని మనం గమనిస్తే అబ్షాలోము తన కుమారుడు తను ఒక కుట్ర పన్నుతాడు. ఎలాగైనా నేను రాజు స్థానాన్ని నేను ఏ విధంగా అయినా తీసుకోవాలి, నా తండ్రి స్థానాన్ని నేను తీసుకోవాలని కుట్ర పన్నుతాడు. మనకి ఈ యొక్క సందర్భం ఎక్కడ కనపడుతుందంటే మనకి 2 శామ్యూల్స్లో మనకి కనపడుతుంది. నేను అంటే అక్కడికి వెళ్ళటం లేదు, కానీ నేను అక్కడ ఏవేవి జరిగాయో సంఘటనలను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే రాజు దగ్గరికి న్యాయం కోసము ప్రజలు వస్తుండేవారు. వచ్చేటప్పుడు అబ్షాలోము ఏం చేసేవారంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని తన చెయ్యి చాపి అతనికి ముద్దు పెట్టుకొని ఇలాంటి అంటే ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలి, రాజుకు వ్యతిరేకంగా ఆయనను ప్రజలందరినీ దావీదు వైపు వ్యతిరేకంగా చేయాలి అని ఒక కుట్ర పన్నడం మనం చూస్తాం. అంతేకాకుండా ఇశ్రాయేలు అందరినీ తన వైపుకి తిప్పుకోవడం మనం చూస్తాం. అంతేకాకుండా ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే ప్రజల్ని మభ్యపెట్టి, ఇగో నేనే రాజును, కేకలు వేయండి అని వాళ్ళని పురికొల్పడం మనం చూస్తాం. సో ఇవన్నీ అబ్షాలోము తన తండ్రిని స్థానాన్ని ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను ఆ యొక్క స్థానాన్ని నేను అధిష్ఠించాలి అని ఒక కుట్రపూరితమైన అబ్షాలోము తన తండ్రి వైపు వైఖరిని చూస్తాం. సో ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నానంటే ఇక్కడ దావీదు గారు ఆయన మంచి పొజిషన్లో, అంటే పరిస్థితులన్నీ ఆయన వైపు ఉన్నట్టు మనం చూడం. అందుకే అంటాడు మొదటి వచనం 2వ వచనంలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నేను సరైన పరిస్థితుల్లో లేను, నా కుమారుడే నా వైపు నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు, నా మీదకి అందరూ ఇశ్రాయేలు నా యొక్క పరిపాలన అనుభవించారు, కానీ ఇప్పుడు అందరూ నా వైపుకే వ్యతిరేకంగా తిరుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క పరిస్థితుల్లో ఆయనకి అసలు అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు చూస్తే మనం అడుగుదాం, దావీదు గారు మీరు ఇలాంటి సన్నివేశాలు మీకు ఏమి కొత్త ఏం కాదు కదా, సౌలు గారు కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు మిమ్మల్ని వెతికారు, మిమ్మల్ని ఎన్నో తరిమారు, ఆ సిచ్యువేషన్స్ మీకు అన్నీ మీకు తెలుసు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, కానీ మీరు ఎందుకు ఇక్కడ దేవుడి మీద ఆధారపడుతున్నారు అని అంటే ఆయన ఏమంటాడంటే, నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నేను మనుషుల దగ్గరికి వెళ్ళి నేను సహాయం అడగచ్చు, వాళ్ళు నాకు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు, వాళ్ళు అంత నమ్మకస్తులు కాదు నాకు, కానీ నేను గత కాలంలో నేను ఆ సిచ్యువేషన్స్లో వెళ్ళేటప్పుడు ఎవరున్నారో తెలుసా, నేను ఎవరికి ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన జవాబు ఇచ్చారో తెలుసండి, దేవుడు. అందుకే ఆయన 4వ వచనంలో ఏమంటాడంటే, నేను ఎలుగెత్తు యెహోవాకు మొర పెడతాను. ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నారంటే దేవుడి మీద ఆధారపడుతున్నారు. మనుషులు తనకి సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు, పరిస్థితులను బట్టి వాళ్ళు ఆయన వైపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ
ఈ యొక్క పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులైన అప్పటికి కూడా దేవుడు మీద ఆధారపడడం మనం చూస్తాం. అంతేకాకుండా మనం చాలామంది చూస్తాం. ఈ సమస్యలు వస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడు అని మనము ఎంతోమంది మన మన మధ్యనే ఎంతోమంది మన చుట్టూ ఉన్న ప్రజలు అడగడం చూస్తాం. కానీ దేవుడు సజీవుడిగా ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి తను ఉత్తరం ఇస్తాడు. ఆయన మౌనంగా ఉండట్లేదు. మన దేవుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. శ్రమల్లో మీరు ఒక్కలే వెళ్తున్నారు అనుకోకండి. దేవుడు మనకి తన మీద ఆధారపడినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ ఈ ఉదయకాల సమయమున దావీదు మనకి పరోక్షకంగా అడిగే మనకి ప్రశ్నించే ప్రశ్న ఏంటో తెలుసండి. ఆయన మీరు శ్రమల్లో వెళ్తున్నప్పుడు, మీకు ప్రతికూలమైన పరిస్థితులు మీరు వెళ్ళేటప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఇదిగోండి మన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. అందుకే 3వ వచనంలో కూడా ఏమంటాడు? ఆయన నా కేడెము. ఎవరో వైపు, మనుషుల వైపు చూడకండి. మన దేవుడు సజీవుడు. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అంతేకాదు ఆ శ్రమల్లో నువ్వు వెళ్ళేటప్పుడు నీ తల ఎత్తువాడు కూడా ఎవరు? ఆయనే. సో అది ఈయనకు ఉన్న కాన్ఫిడెన్స్ మనకిస్తున్న ఒక దావీదు ఇస్తున్న గొప్ప ఎష్యూరెన్స్ ఏంటంటే, మీరు శ్రమల్లో వెళ్ళేటప్పుడు, ప్రతికూల పరిస్థితులు వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడండి. ఆయన మనకి జవాబు ఇచ్చే దేవుడు ఉండగా మనుషుల వైపు ఎందుకు తిరుగుతున్నారు మీరు అని మొదటగా శ్రమలలో మనకి దేవుడు జవాబు ఇచ్చేవాడిగా ఉంటున్నాడని దావీదు మనకి గుర్తు చేస్తున్నారు. రెండో విషయాన్ని కూడా మీకు గమనంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. మనము చూస్తే పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏం చేస్తామండి? మనం కదిలిపోతాం. మన హృదయము మన ఫేస్ చూసి అరే ఈడు ఏదో సమస్యలో ఉన్నాడు అని చెప్తాం కదండి. సో అదేవిధంగా ఆ సమస్య మన హృదయాన్ని తల్లిచేస్తుంటుంది. అంటే మనకి కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం. అదేవిధంగా మనము ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు గారు చూడండి, ఆయన ఈ మానవుడు ఈ విధంగా సమస్యలు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఆలోచిస్తాడు, ఈ విధంగా నిరాశపడతాడు అని మనము ఇన్ జనరల్గా మనం ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ దావీదు గారు దానికి వ్యతిరేకంగా చూడండి, ఆయన నేను పండుకొని నిద్రపోదును, మేలుకొందును, 10,000 మంది నా మీద వచ్చి పడిపోయినా నేను భయపడను. సో ఇక్కడ చూసారా, ఆయన పరిస్థితులు నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, కానీ దేవుడు ఇక్కడ నాకు నెమ్మది ఎవరిస్తున్నారో తెలుసా? లేకపోతే నేను ఈ విధంగా నేను నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా నాకు ఆధారం. యెహోవా ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే లార్డ్ సస్టైన్స్ మీ నేను అని మీనింగ్ని చూసేటప్పుడు ఏమని ఉంటుందంటే ఆయన మనల్ని మానసికంగా, శారీరకంగా ఎంతో ప్రోత్సాహపరుస్తాడు. మనము సమస్యల నుండి వెళ్ళేటప్పుడు మనం ఒక్కలమే వెళ్తున్నామని కాదు, మనం ఒక్కలమే ఉన్నామని కాదు, దేవుడు తన నెమ్మదిని మన హృదయాలకు ఇస్తున్నాడు. సో ఇలాంటి దేవుడు మనకి ఉంటుండగా మనం ఎవరి మీద ఆధారపడడం? మనకి ఈ దావీదు గారు మనల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే తెలుసండి, మీరు ఎవరి మీద ఆధారపడకండి. మన దేవుడు జవాబునిచ్చే దేవుడు. మనకి సమాధానం ఇచ్చే దేవుడు. లోకమంతా ఆ సమస్యకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు, సమస్యలు వాళ్ళని ఎంతో కదిలించేస్తాయి. కానీ మన దేవుడు మనకి నెమ్మదినిస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు అని దావీదు ఈ యొక్క ప్రతికూల పరిస్థితిలో తను అనుభవించిన గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో తను వెళ్ళాడు. ఆ యొక్క నెమ్మదిని అనుభవించాడు. ఆయన జవాబుని దేవుడు అనుభవించాడు. సో ఇదే విధంగా మనము పౌలు ఫిలిప్పీలకు కూడా రాస్తూ నేను అనుకుంటాను ఈ యొక్క కీర్తననే ఆయన జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నట్టున్నాడు. ఏమని చెప్తాడంటే, దేని గురించి చింతపడకండి, సమస్యలు వస్తాయి, బట్ మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపం దేవునికి తెలియచేయండి. ఎందుకో తెలుసా? ఇగో మన పితరుడు దావీదు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి వెళ్ళాడు. ఎవరి మీద ఆధారపడ్డారో తెలుసండి? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన జవాబునిచ్చేవాడు. సో అంతేకాకుండా జవాబునిచ్చేవారు కాదు, తర్వాత ఏమని ఉంటుందంటే ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని వలన
మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఇదిగో మనము సమస్యల నుంచి ఎళ్ళేటప్పుడు మనకు దేవుడు తన యొక్క గొప్ప సమాధానాన్ని మనకిస్తాడు. ఇలాంటి దేవుడిని మనము ఇలాంటి శ్రమల్లో జవాబునిచ్చే దేవుడు, శ్రమలలో మనకి నెమ్మదినిచ్చే దేవుడు, మనకి దేవుడిగా మనము మనకి దేవుడిగా మనకి ఉన్నాడండి. సో, ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ కూర్చొని మన హృదయాలు సమస్యలతో నిండకూడదు. సమస్యల గురించి ఆలోచించకూడదు. మన దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు అనే గొప్ప ఆదరణ కలిగి ఆయన ఆయన ఇచ్చే ఆ యొక్క గొప్ప ఎష్యూరెన్స్ బట్టి ఆయనను మనము గొప్పగా, ఆనందముగా మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, దేవుణ్ణి ఎంతో గొప్పగా మన సమస్యలు మన హృదయాల్ని ఆవరించకూడదు. అవి ఆక్యుపై చేయకూడదు. కేవలం దేవుడు మనల్ని ఉత్తరమిస్తాడు, నెమ్మదినిస్తాడనే గొప్ప లక్షణాలని మనము హృదయంలో నింపుకుంటూ ఆయనను ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.